నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? తిండి కలిగితే కండ కలగదోయ్. కండ కలిగితే మనుషులు అన్నట్లు మంచిగా తింటేనే కదా గట్టిగా ఉండేది. ఈరోజు మనం నోరూరుంచే తెలంగాణ స్టైల్లో చిక్కుడుగాయ ఆలుగడ్డ కూర ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మంట పెట్టి గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. నూనె లేని కూర ఇనుము లేని కోట రెండు పనికిరావు. నూనె వేడెక్కాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఆ వెంటనే మెంతికూర, పసుపు, దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి గట్టిగా గరిటెతో ఇట్లా కలపాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, చిక్కుడుగాయ ముక్కలు వేయాలి. ఉప్పు లేని కూర ఊరికేనే పారేయి అన్నట్లు తగినంత ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా మంటను సరిచూసుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పడితే కూరకే కొత్త కళ వస్తుంది. కూర అంతా పక్కాగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. తరువాత కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆ వాసన చూస్తుంటే ఆకలి దంచి కొడుతుంది. చూండ్రి దోస్తులు, మన తెలంగాణ రుచుల్లో చిక్కుడుగాయ ఆలుగడ్డ కూర రుచికరమైనది. గంపెడు గాజులున్న కంచంలో కూర రుచి ఉండాలే. ఈ కూర తింటే ఇట్లా ఉంటది మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ కొట్టి మీ దోస్తులకి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కూర ఎట్లుందో కామెంట్లో చెప్పండి.